హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. మీలో చాలామంది కింద కమెంట్ సెక్షన్లోను ఇన్స్టాగ్రామ్లోనూ మెసేజ్ చేస్తున్నారు, అన్న మీరు ఏం జాబ్ చేస్తున్నారు, లైక్ మీకు ఏ కంపెనీలో చేస్తున్నారు, మీ ట్యాక్సెస్ ఏమేమి ఉంటాయి, అండ్ దెన్ జర్మనీలో ట్యాక్సెస్ ఎక్కువ అంట కదా, ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి, ఎంత కట్ అవుతాయి, అండ్ ఆల్సో పెన్షన్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఎంత కట్ అవుతుంది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం పే చేయాలా వాళ్ళు పే చేస్తారా, ఇలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో వీడియోలో నా పే స్లిప్ చూపించి నాకు ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి, మంత్లీ ఎంత శాలరీ వస్తుంది, అవర్లీ పే ఎంత ఉంటుంది, ఇలా అంటే చాలా విశేషాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, సో వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఒక చిన్న అప్డేట్ మీ అందరికీ, అదేంటంటే ఇన్స్టాగ్రామ్లోను కామెంట్స్లోను చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బట్ నేను రిప్లై ఇవ్వలేకున్నాను అందరికీ. సో దట్ అందుకే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి డౌట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. అందులో నేను ఒక్కనే కాకుండా నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా అడ్మిన్స్ చేశాను. సో వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. సో దట్ మీకు తొందరగా రిప్లై వస్తుంది. అండ్ ఆల్సో మేము ఎవరిని రిప్లై అయిపోయినా ఆ గ్రూప్లో ఎవరైనా ఉండి వాళ్ళకి ఆన్సర్స్ తెలిసింటే వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు కదా. సో అందుకే క్రియేట్ చేశాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద వాట్సాప్ ఇన్వైట్ లింక్ ఉంది, సో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే, నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను ఇక్కడ వర్కింగ్ స్టూడెంట్గా. నా రోలు డేటా అనలిస్ట్. ఇక్కడ నేను ఉంటున్నది ఫ్రాంక్ఫర్ట్లో కదా. ఫ్రాంక్ఫర్ట్ అనేది ఫినాన్షియల్ హబ్ అనమాట. ఎంటైర్ యూరోపియన్ యూనియన్కి ఫినాన్షియల్ హబ్. ఇక్కడ మోస్ట్లీ ఫినాన్స్ కంపెనీస్, బ్యాంక్సే ఉంటాయి. సో ఎవరికైనా ఫినాన్స్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఆ రిలేటెడ్ స్కిల్స్ ఉంటే మాత్రం చాలా ఈజీగా జాబ్ వస్తుంది. ప్లస్ ఆల్సో హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి అనమాట. నేను చెప్తుంది పార్ట్ టైంకి కాదు, ఈవెన్ ఫుల్ టైంకి కూడా. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా మోస్ట్లీ నాకు టెక్నికల్గా ఎక్కువ అడిగారు. లైక్ పైథాను, పవర్ బిఐ, ట్యాబ్లో ఇలాంటివి ఎక్కువ అడిగారు. ఎంటైర్ డేటా అనాలిసిస్ కానీ డేటా సైన్స్ రిలేటెడ్ టూల్స్ అడిగారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా పే స్లిప్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా మనం పే స్లిప్ చూద్దాం. ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఎంత కట్ అవుతాయి, ప్లస్ ప్రొవిడెంట్ ఫండ్, ఇక్కడ దీన్ని పెన్షన్ స్కీమ్ అంటారు, ఈ పెన్షన్ స్కీమ్ ఎంత కట్ అవుతుంది, అండ్ దెన్ రిమైనింగ్ ఏమేమి కట్టింగ్స్ ఉంటాయి. ప్లస్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, జర్నీలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా లైక్ పే అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మా కంపెనీ ఏంటంటే, ఏ మంత్ అయితే, ఇప్పుడు సపోజ్ నేను ఆగస్ట్ మంత్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఆగస్ట్ మిడిల్ కల్లా లైక్ 10th 15th ఇన్ బిట్వీన్ 10 to 15 లోపే నాకు శాలరీ వేసేస్తుంది ఆ మంత్ది. నాకు మంత్లీ 80 hours కదా చేయాల్సింది వర్కింగ్ స్టూడెంట్స్. సో ఆ 80 hours ఎంత అయితే డబ్బులు ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వేసేస్తుంది. ఎక్స్ట్రా అవర్స్ అయితే ఏవైతే నేను వర్క్ చేస్తానో అవి నెక్స్ట్ మంత్ నాకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ మంత్ నాకు ఫిక్స్డ్ అమౌంట్తో పాటు ఈ ఎక్స్ట్రా అవర్స్ చేసిన అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట. ఇలా వర్క్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఎలా అంటే, ఈ మంత్ నువ్వు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావో అవి నీకు నెక్స్ట్ మంత్ ఎండ్ వేస్తాయి. ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఫాలో అవుతుంటుంది. సో మా కంపెనీ అయితే అలా ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. ఇది మా కంపెనీ పేరు, వియా స్మార్ట్ గైడ్ అనేది. ఇది అందరికీ తెలిసిందే కదా, నేను చాలా వీడియోస్లో చూపించా కూడా. అండ్ దెన్ ఇది నా పేరు శ్రీధర్, మీకు తెలిసిందే. అండ్ దెన్ ఇక్కడ మెయిన్ ఇది నా ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు. అండ్ దెన్ ఇది నా ట్యాక్స్ క్లాస్ అనమాట. నాది ట్యాక్స్ క్లాస్ 1, ఎందుకంటే నేను సింగిల్, ప్లస్ నాకు చిల్డ్రన్ ఎవరు లేరు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అన్మ్యారీడ్ అయ్యి చిల్డ్రన్స్ కూడా ఉంటారనమాట. సో వాళ్ళ కోసం డిఫరెంట్ క్లాస్ ఉంటుంది. నేను అన్మ్యారీడ్ ప్లస్ చిల్డ్రన్ కూడా ఎవరు లేరు కాబట్టి నాది ట్యాక్స్ క్లాస్ 1. అండ్ దెన్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది చర్చ్ ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ నాకైతే చర్చ్ ట్యాక్స్ లేదు. అండ్ దెన్ నేను ఈ కంపెనీలోకి జాయిన్ అయిన డేటు ఈ ఇయర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను. అండ్ దెన్ నా డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నేను ఈ ఆగస్ట్ మంత్లో, ఇది నా ఆగస్ట్ పే స్లిప్ అనమాట. సో ఆగస్ట్ మంత్లో 30 days వర్క్ చేశాను. అంటే 30 days అంటే ఫుల్ డేస్ కాదు, నాకు వర్కింగ్ స్టూడెంట్లో 30 days లాగా. సో ఆ 30 daysకి నా టోటల్ గ్రాస్ అమౌంట్ 1385 euros అనమాట. అందులో ఇది ట్యాక్స్. ఈ ట్యాక్స్ అనేది నాకు వేజ్ ట్యాక్స్ అంటారు నార్మల్గా, ఇది డిఫాల్ట్ ట్యాక్స్. నాది 3.66 euros. అండ్ దెన్ ఇది టెక్నికల్ క్రాన్సాస్ అనేది నాది హెల్త్ ఇన్సూరెన్స్ ఇదే అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అదే పెన్షన్ ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటుంది. సో నా పెన్షన్ ఇన్సూరెన్స్ 128 euros అనమాట. ఈ పెన్షన్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ కూడా మన ఇండియాలో అయితే ఎంత పర్సెంట్ గ్రాస్ శాలరీలో ఇంత పర్సెంట్ అని కట్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా అలాగే మన గ్రాస్ శాలరీ ఎంత ఉంటుందో అందులో 12%
పెన్షన్ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది. ఈ వేజ్ ట్యాక్స్ అనేది కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతుంది. ప్లస్ అలాగే కంపెనీతో సంబంధం లేకుండా నార్మల్గా మీ శాలరీ పెరిగే కొద్దీ, సపోజ్ నాకు ఇప్పుడు 1385 అంటే 3.66 కట్ చేస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ వస్తే ఇంకొంచెం ఎక్కువ కట్ చేస్తారు, అలా అనమాట. అలాగే కాకుండా కంపెనీ టు కంపెనీ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీలో నాకు జస్ట్ 3.66 యూరోస్ కట్ అయింది. మా ఫ్రెండ్ ఇంకో అతను కంపెనీలో పనిచేస్తున్నాడు, అతనికి ఆల్మోస్ట్ 80 యూరోసో 70 యూరోసో కట్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ అండి, కంపెనీ టు కంపెనీ డిఫర్ అయి ఉంటుంది. అండ్ అలాగే సిటీ టు సిటీ కూడా డిఫర్ అయి ఉంటుంది. కొన్ని సిటీస్లో ఎక్కువ కట్ చేస్తారు, కొన్ని సిటీస్లో తక్కువ కట్ చేస్తారు. ఆ సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టే ట్యాక్సెస్ అన్నీ డిపెండ్ అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ నీ శాలరీ అనేది చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చాలా అంటే చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ నాకు ఆ 1253 అనేది ఈ మంత్ ఫిక్స్డ్ శాలరీ. అండ్ దెన్ లాస్ట్ మంత్ జూలై మంత్లో నేను ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసిన కదా, సో ఆ ఎక్స్ట్రా అవర్స్కి అన్నీ కట్ అయిపోయి, ఐ మీన్ నా వేజ్ ట్యాక్స్, హెల్త్ ఇన్సూరెన్సు అన్నీ కట్ అయిపోయి 145 యూరోస్ వచ్చిందనమాట. సో దానికి దీన్ని యాడ్ ఆన్ చేసి 1398 యూరోస్ పర్ మంత్ నాకు ఇలా ఈ మంత్ లాస్ట్ మంత్ ఇంత వేసారనమాట, ఆగస్ట్ మంత్లో. సో ఇట్ డిపెండ్స్, ఇది ఫిక్స్డ్ అని కూడా చెప్పలేను. ఐ మీన్ మనం వర్క్ చేసే అవర్స్ని బట్టి డిఫాల్ట్ ఎంత పడితే అంత వేస్తుంటారు. అంతే, నాకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఇదనమాట. సో నేను మంత్లీ 80 అవర్స్ పనిచేస్తాను కాబట్టి ఆ 80 అవర్స్కి నాకు 1253 యూరోస్ వస్తుంది. సో దానిపైన ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది అనమాట. అంతే, నేను ఇప్పుడు ఈ ఆగస్ట్ శాలరీ కదా ఇది, ఆగస్ట్లో నేను ఈ 80 అవర్స్ కాకుండా ఇంకో 80 అవర్స్ ఎక్స్ట్రా చేశాను. ఏమంటే ఆగస్ట్లో నేను ఫుల్ టైం చేశాను అనమాట. సో ఇంకో 80 అవర్స్ వర్క్ చేశాను కాబట్టి నెక్స్ట్ నాకు సెప్టెంబర్ శాలరీకి ఈ 1253కి ఇంకో 80 అవర్స్ యాడ్ అయ్యి దానికి ఎంత వస్తుందో అంత వస్తుంది అనమాట. ఇంకోటి మీకు ఇక్కడ చెప్పాల్సింది, నెక్స్ట్ మంత్ ఐ మీన్ సెప్టెంబర్ పే స్లిప్లో నాకు ఆగస్ట్ అవర్స్ యాడ్ అవుతాయి కదా. సో అప్పుడు ఆగస్ట్ అవర్స్ అనేటివి నాకు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు ఏంటంటే నాకు గ్రాస్ శాలరీ అనేది పెరిగిపోతుంది. సో అప్పుడు ఆల్మోస్ట్ నాకు 100 యూరోస్ 150 యూరోస్ ఉంటుంది ట్యాక్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు మీకు చాలా తక్కువ కనపడుతుంది కదా, జస్ట్ 3.66 కదా. సో శాలరీ పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అసలు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటుంది ట్యాక్స్ ఇక్కడ, మనలాగా కాదు ఇది. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత వస్తుంది, ఐ మీన్ పర్ మంత్ ఎంత ఉంటుంది అని చెప్పి. అవును, చెప్పడం మర్చిపోయా కదా, నాకు అవర్లీ 17.3 యూరోస్ ఇస్తారనమాట. సో 17.3 యూరోస్కి ఇదనమాట శాలరీ. మీరు 17.3 ఇంటూ ఇంకా అవర్స్ ఎన్ని అయితే అన్ని వేసుకుంటే ఇంత శాలరీ వస్తుంది నాకు, గ్రాస్ శాలరీ. ఇంకోటి ఇక్కడ ఈవెన్ అవర్లీ శాలరీ కూడా ఇక్కడ డిపెండ్స్ అనమాట, మీరు పనిచేస్తున్న ఐ మీన్ సిటీ కానీ కంపెనీ కానీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇంకోటి ఇక్కడ నాకు ఓన్లీ వేజ్ ట్యాక్సే ఉంది కదా, ఇక్కడ నాకు జస్ట్ కట్టింగ్స్ వేజ్ ట్యాక్స్, ఈ పెన్షన్ ఇన్సూరెన్స్ ఉంది కదా. ఈ పెన్షన్ ఇన్సూరెన్స్ అంటే ఆటోమేటిక్గా మనం వన్స్ కంపెనీలోంచి వెళ్ళిపోయి ఐ మీన్ జర్మనీలోంచి వెళ్ళిపోయి ఆ పెన్షన్ ఇన్సూరెన్స్లోకి 2 years డబ్బులు పడకపోతే అది మంత్లీ రిటర్న్ వస్తుంది. అంతే, ఈ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో నాకు జస్ట్ ఈ వేజ్ ట్యాక్స్ ఒకటే ఉంది కదా. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి అయితే చాలా అంటే చాలా ట్యాక్సెస్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ ట్యాక్సెస్ అని, వేజ్ ట్యాక్స్ అని, ఇంకా కాంట్రిబ్యూషన్ అని చెప్పి చాలా అంటే చాలా ట్యాక్సెస్ ఉంటాయి. మీరు జస్ట్ లైక్ ఇగ్నోర్ చేయగలిగే ట్యాక్సెస్ ఈ చర్చ్ ట్యాక్స్ ఒకటే నాకు తెలిసినంత వరకు, ఇంక మిగతా ఏవి మీరు ఇగ్నోర్ చేయలేరు. సో అది కూడా చాలా మినిమల్గానే ఉంటుంది, మీరు కట్టాలనుకుంటే కట్టుకోవచ్చు, లేదంటే లేదు. కొన్ని కంపెనీస్లో డిఫాల్ట్గా వేసేస్తాయి చర్చ్ ట్యాక్స్, బట్ మీరు దాన్ని అడిగి మరీ తీపించుకోవాలి. ఇది మొత్తం పే స్లిప్ గురించి. ఇంకా నా శాలరీ చూపించా కదా, ఇంతే వస్తుంది ఇంకా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జర్నీలో ఎంత ఉంటాయి, మీకు ఎంత సరిపోతుందా లేదా, ఏమైనా ఇంటికి పంపించగలరా లేదా, లేదంటే లోన్స్ ఉంటే రీపే చేయగలరా లేదా అని దీన్ని బట్టి మీరు ఇంకా అనలైజ్ చేసుకోండి. అందరికీ ఇట్లే వస్తుందని చెప్పలేను, కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. అండ్ మీరు ఐ మీన్ ఆడ్ జాబ్ చేస్తుంటే ఒక రకంగా శాలరీస్ వస్తాయి, చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ శాలరీస్కి, చెప్పా కదా ఆల్రెడీ. సో ఇంకా మీరే ఆలోచించుకోండి. సో చూసారుగా నా పే స్లిప్ ప్లస్ ఈ ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి అవన్నీ.
సో దీంతోపాటు కొన్ని కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లైక్ కొన్ని కంపెనీస్ పే చేస్తాయి అనమాట. బట్ నా కంపెనీ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయలేదు, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ నేనే పే చేసుకుంటున్నాను. సో కొన్ని ఫుల్ టైం ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ సగం వాళ్ళు పే చేస్తారు, సగం మీరు పే చేసుకోవాలి. వర్కింగ్ స్టూడెంట్స్కి కొన్ని కంపెనీస్లో వాళ్ళే పే చేస్తారు, కొన్ని కంపెనీస్లో మనం పే చేసుకోవాలి. బట్ అది కంప్లీట్లీ ఆప్షనల్, ఎవరైనా పే చేసుకోవచ్చు. వాళ్ళు పే చేస్తే మనం పే చేయాల్సిన అవసరం లేదు, మనం పే చేస్తే వాళ్ళు పే చేయరు. ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద మీకు కావాలి వీడియోస్ అనుకుంటే కమెంట్ సెక్షన్లో కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్లో కానీ మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, వెంటనే వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం. బాయ్.